శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, మీ ఇంటికి ఒకరిని పంపుతున్నాను, అతని ద్వారా నీకు మంచి జరగబోతోంది తల్లి. అదేంటో ఈ క్షణమే తెలుసుకో బిడ్డా అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి మన కోసం మన బాబాగారు ఎవరిని మన కోసం పంపిస్తూ ఉన్నారు, వాళ్ళ వల్ల మనకు కలిగేటువంటి ఆ అదృష్టం ఏమిటో సాక్షాత్తు ఆ బాబాగారి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డా, నేను స్వయంగా మీ ఇంటికి రాకపోయినా, నీ కంటికి కనిపించకపోయినా కానీ ఏదో ఒక రూపంలో నేను నీ దగ్గరకు వచ్చి నీకు మంచి జరిగేలా చేస్తాను. అలానే ఈరోజు నేను మీ ఇంటికి ఒక వ్యక్తిని పంపుతున్నాను. అతని ద్వారా నీకు ఒక మంచి జరగబోతోందమ్మా. అదేంటో చెబుతాను, శ్రద్ధగా విను బిడ్డ. నువ్వు ఏదైతే ఇతరులకు సాయం చేస్తూ ఉంటావో అది నీకు తిరిగి దక్కేలా నేను చేస్తాను. నువ్వు చేసే ప్రతి మంచి పనిలో నీ సాయిని నేను నీకు తప్పకుండా తోడుగా ఉంటానమ్మా. కారణం లేకుండా నీ సాయి ఎలాంటి సందేశాన్ని నీకు పంపడు. అందరి కోరికలను నేను తీరుస్తాను కదా, అలానే నీ కోరిక కూడా తీరుస్తాను. బిడ్డ, నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా? భక్తి, నమ్మకం, ప్రేమ. వీటి వలనే నువ్వు నాకు దగ్గరయ్యావు తల్లి. నీ చుట్టుపక్కల వారికి నీకు చేతనైనంత సహాయం చేయమ్మా. నువ్వు సాయం చేసే వారిలో, నువ్వు ఆకలి తీర్చి అన్నం పెట్టే వారిలో నీ సాయిని నేనున్నానని గుర్తించుకో. బిడ్డా, నేను నీ దగ్గరకు ఏ రూపంలోనైనా రాగలను. నీ మంచితనమే నన్ను నీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది. నేను ఒక పిల్లిలాగైనా రాగలను, కాకిలాగైనా రాగలను, ఆవు రూపంలోనైనా, లేదా ఒక కుక్క రూపంలోనైనా, లేదంటే ఒక భిక్షగాడు రూపంలోనైనా నేను నీ దగ్గరకు రావచ్చు. వీటన్నింటిలోనూ నీ సాయి ఉన్నాడని గుర్తించు. ఎవరైనా నీ దగ్గరకు సాయం కోరి వస్తే వారికి నీ చేతనైనంత సహాయం చెయ్యి. ఒకవేళ నీ దగ్గర ఏమీ లేక సాయం చేయలేనప్పుడు లేదు అని నెమ్మదిగా చెప్పు బిడ్డ. అంతేకాని వారిని కోప్పడకు. తల్లి, నీ ఆలోచన మంచిగా ఉంటే నీకు అంతా మంచే జరుగుతుంది. ఒకవేళ ఆ భిక్షగాడి రూపంలో నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నా మీద కోప్పడితే నేను నీకు ఎలా ఆశీర్వాదం ఇవ్వగలను చెప్పు? ఒకసారి నేను నీ సమస్యలను తీర్చడానికి నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను గుర్తించలేదు బిడ్డా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ కోరిక తీర్చడానికి నేను ఏ రూపంలో అయినా నీ దగ్గరకు వస్తానన్న విషయం గుర్తించుకో. అప్పుడు తప్పకుండా నా ఆశీర్వాదం నీకు లభిస్తుంది బిడ్డ. తరువాత నీకే అర్థమవుతుంది నీ బాబా నీ దగ్గరకు వచ్చారని. కాబట్టి సంతోషంగా నీ సాయిని ఆహ్వానించు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు మనకు ఎంతటి గొప్ప సత్యం చెప్పారంటే ఫ్రెండ్స్, మన ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళని చాలా కటువుగా మాట్లాడుతూ ఉంటామండి. అది మన పని ఒత్తిడి వల్ల కావచ్చు, లేదంటే మన సమస్యల వల్ల కావచ్చు. అంటే వాళ్ళు చెడ్డవారని కాదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన వాళ్ళని సరిగా రిసీవ్ చేసుకోలేం. కానీ ఈరోజు బాబాగారు ఏమంటున్నారు తెలుసా? మరి ఆ వచ్చిన వాళ్ళలో ఒకవేళ నీ సాయి ఉంటే పరిస్థితి ఏంటి తల్లి అని అడుగుతూ ఉన్నారు. నిజమే కదండి. బాబాగారు ఏ రూపంలో అయినా రావచ్చు. జంతువుల రూపంలో రావచ్చు, లేదంటే మనుషుల రూపంలో రావచ్చు, లేదంటే ఒక యాచకుడిగా నీ చేతి మీ ముందు చేయి చాపచ్చు బాబాగారు. మరి అలాంటి వాళ్ళతో మీరు కటువుగా మాట్లాడటం వలన మీరు ఎవరితో కటువుగా మాట్లాడుతున్నారో అర్థమవుతుందా ఫ్రెండ్స్? సాక్షాత్తు మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ తండ్రినైతే మీరు ప్రతిరోజు పూజిస్తూ ఉన్నారో ఆ తండ్రితోనే మీరు కటువుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ తప్పు చేయొద్దని బాబాగారు అంటూ ఉన్నారండి. ప్రతి ఒక్క జంతువులో నేనుంటాను, ప్రతి ఒక్క ప్రాణిలో నేనుంటాను, ప్రతి ఒక్క మనిషిలో నేనుంటాను. ఎవరితోనో మీరు దురుసుగా ప్రవర్తించొద్దు బిడ్డలారా అని బాబాగారు అంటూ ఉన్నారండి.
ఇంటికి వచ్చిన వాళ్ళని సాదరంగా ఆహ్వానించండి. వాళ్ళకి చేతనైనంత సహాయం చేయండి. ఒకవేళ మీరు సాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గుక్కెడు మంచినీళ్ళివ్వండి చాలు. మంచి మనసుతో ఒక గుక్కెడు మంచినీళ్ళిచ్చినా చాలండి. ఆనందంగా స్వీకరిస్తారు బాబాగారు. సో ఫ్రెండ్స్, ఎవరిలో బాబాగారు ఉంటారో మనకు తెలియదు కాబట్టి, ఏ రూపంలో ఆయన వస్తారో మనం గుర్తించలేం కాబట్టి, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా సాదరంగా ఆహ్వానించండి. ప్రేమాభిమానాలు చూపించండి. ఆప్యాయతను పంచండి ఫ్రెండ్స్. తప్పకుండా వాళ్ళలో బాబాగారు ఉంటారండి. మీ మంచి మనసుకి మంచి భవిష్యత్తును మీకు ప్రసాదిస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదండి. ఇదే ఈరోజు బాబాగారు మనందరికీ చెప్పాలనుకున్నటువంటి ఒక సందేశం. జాగ్రత్త అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.